Breaking news from KR News. We bring you the latest updates. जिंदाबाद తెలుగుదేశం పార్టీ जिंदाबाद తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి వర్ధిల్లాలి విపిఆర్ నాయకత్వం వర్ధిల్లాలి जिंदाबाद ప్రశాంతమ్మ जिंदाबाद ప్రశాంతమ్మ जिंदाबाद చంద్రబాబు నాయుడు జై తెలుగుదేశం జై తెలుగుదేశం వర్ధిల్లాలి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం మహానాడు కార్యక్రమాన్ని విజయంగా జరుపుకుంటూ ఇవాళ రాష్ట్రంలో కోవూరు నియోజకవర్గం నెంబర్ 1 ప్లేస్ రావడము మన ఎంపీ ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ ఎమ్మెల్యే ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కానీ మన కార్యకర్తలు మన నాయకుల వల్ల 5 మండలాల మొత్తం క్లస్టర్స్ కష్టపడి చేసి రాష్ట్రంలో ఫస్ట్ ప్లేస్ వచ్చినందుకు మన ఎమ్మెల్యే గారి తరఫున అందరి తరఫున చాలా గర్వంగా చెప్పుకుంటున్నాము. 7th ప్లేస్ వచ్చి నిలివేడు వచ్చింది. ఈరోజు ఈ కాంపిటీషన్లో ఒకరి మించి ఒకరు ప్రతి చోట కూడా క్లస్టర్లో కష్టపడి నాయకులతో సంప్రదించి ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా జరుగుతుంటున్నారు. మన ఎమ్మెల్యే గారు ఏ విషయంలో కూడా రాజీ పడకుండా మనకు ప్రతి సదుపాయాలు కూడా అన్నీ నిర్వర్తించుతూ ఆమె టాయిలెట్ బ్యూరో నెంబర్ కాబట్టి హైదరాబాద్ విజయవాడలో కూడా అక్కడ ఉండి కూడా ప్రతి సెకండ్కి ప్రతి విషయం కూడా పర్యవేక్షిస్తుంది. మనకి చాలా సంతోషమైన రోజు ఈరోజు. ఇవాళ 2 క్లస్టర్లు ఒకదాని మించి ఒకటి జరిగినాయి. పొడలూరు మండలంలో మా నాయకులకి మా క్లస్టర్లకి మా కార్యకర్తలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై తెలుగుదేశం. బహిరంగ మీటింగ్ ద్వారా జరిగేది. కానీ ఈరోజు కొన్ని అనివార్య కారణాల వల్ల హైబ్రిడ్ విధానంలో క్లస్టర్ల వారీగా ఈరోజు మహానాడు కార్యక్రమం అంతకంటే గొప్పగా కొనసాగుతూ ఉంది. ఈరోజు రాష్ట్రంలోనే మహానాడు కార్యక్రమం ఈరోజు కోవూరు నియోజకవర్గం మొదటి స్థానంలో నిలిచింది. ఈరోజు పార్టీకి తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో ఎవరు చేయలేని విధంగా 5 కోట్ల రూపాయల విరాళం కార్యకర్తల సహాయం కోసం ఈరోజు గౌరవ లోక్సభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఇవ్వడం, వారి దగ్గర కార్యకర్తలుగా ఈ నియోజకవర్గంలో వారు అడుగుజాడల మీద నడవడం మాకు దేవుడిచ్చిన వరం లాంటిది. ఈరోజు నియోజకవర్గంలో అన్ని క్లస్టర్లు 11 క్లస్టర్లో భారీగా భోజన సదుపాయాలు మీకు ప్రతి వంటకం అద్భుతంగా తయారు చేసి కార్యకర్తల సంక్షేమం కోసం ఈరోజు పాటుపడుతున్నటువంటి గౌరవ కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఎల్లవేళలో రుణపడి ఉంటాం. వారి దగ్గర కార్యకర్తలుగా పనిచేయడం మా అదృష్టం. సంతోషంగా జరుపుకునే పండుగ, ఏకైక పండుగ తెలుగుదేశం పండుగ ఇది. దీన్ని దిగ్విజయం చేసిన మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ తెలుగుదేశం తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఎన్టీఆర్ స్థాపించిన జన్మదినం సందర్భంగా జరుపుకునే మన మహానాడు చాలా సంతోషంగా జరుపుకున్నాం. అలాగే పార్టీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు కావాల్సిన సదుపాయాలన్నీ అందించిన మా ఎమ్మెల్యే గారికి మా ఎంపీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ముందుగా పొడవలూరు మండల 7th క్లస్టర్ పరిధిలోని మనకు తెలుగుదేశం నాయకులకి, తెలుగుదేశం తమ్ముడికి అందరికీ నమస్కారాలు. ఈరోజు 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన మహానాడు చేయడం జరుగుతుంది. ఈ మహానాడు కిసాన్ సెస్లో జరగాల్సిన మహానాడు కొన్ని అనివార్య కార్యాలు ఇంధన పొదుపులో భాగంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు
మన హైబ్రిడ్ అంటే స్క్రీన్లు ఏర్పాటు చేసి ప్రతి క్లస్టర్లో ఒక స్క్రీను, మండలానికి 2 క్లస్టర్ల లెక్కన మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో 1875 పై చిలుకలో ఈ రోజు స్క్రీనింగ్ జరుగుతూ ఉంది. ఈ మహానాడు కార్యక్రమం మన కొడవలూరు మండలంలో మన వేమిరెడ్డి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఎంపీ గారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా జరిగింది. నిన్నటి రోజున కూడా ఎంతో జరిగింది. దానికి అనుగుణంగా ఇంకా భారీ ఎత్తున డబుల్ సంఖ్యలో ఈ రోజు ఇంకా ఉత్సాహంతో పాల్గొని ఈ మహానాడిని విజయవంతం చేశారు. అలాంటి మహానాడుని మనం ఎక్కడికో పోయి జిల్లాల వారీగా కానీ స్టేట్ల వారీగా కానీ చూస్తుంటాం. అలా కాకుండా మన ఇంటి ముందరకే ఈరోజు మన కళ్యాణ మండపంలో ఎంతో విధంగా కళ్యాణ మండపంలో ఏసీలు పెట్టి ఎన్ని రకాల వంటకాలతో మన ప్రజలు ఎంతో విధంగా వీక్షించాలనే ఉద్దేశంతో మన ప్రశాంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మన 7th క్లస్టర్ పరిధిలోని ఈరోజు సుమారు 1000 మంది పైచిలుకు సభ్యులతో చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాన్ని మన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము చేయడం చాలా గర్వకారణం. ఆమె కింద పనిచేయడం కూడా చాలా అదృష్టంగా భావిస్తాం. ఈ కార్యక్రమానికి మన తెలుగుదేశం నాయకులు, సభ్యులు అందరూ వచ్చి ఇంత ఘన విజయంగా చేసిన దానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. 7th క్లాస్ మండల పార్టీ అధ్యక్షుడిగా చెప్తున్నారు. మామూలుగా దీనికి బాధ్యత వచ్చే క్లస్టర్లది బాధ్యత. మనకి 4 క్లస్టర్లు, 6th కి 7th కి. వీళ్ళ మీద మండల అధ్యక్షుడిగా నా బాధ్యతగా ఎక్కడ ఏమన్నా లోపాలు ఉన్నా సరిదిద్దేదానికి తిరిగే బాధ్యత నాది. నిన్న కానీ ఇవాళ కానీ నిన్న కొంత తెలియని విషయంలో కొంత ఫస్ట్ స్టార్టింగ్లో కూడా ఈ 7th క్లస్టర్లో 10 మంది దగ్గర ఎవరో ఇవాళ పేపర్లో కూడా రాసిందంట. రాసేదానికి ఏమన్నా రాస్తూ ఉంటారు. అవతల మధ్యాహ్నం భోజనం టయానికి పుంజుకున్నారు. ఇవాళ దానికి 10 రెట్లు ఎగస్ట్రాగా కూడా నాయకులు, కార్యకర్తలు అందరూ ఒక మాట మీద మాట్లాడుకొని దాన్ని చాలా కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకున్నారు. ఇంతకన్నా మా సంతోషంగా మించింది ఏమీ లేదు.